హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్. ఈరోజైతే నేను మీ ముందుకు ఒక సరికొత్త వంటకంతో వచ్చేసానండి. అదేనండి కానాకడతల ఫ్రై అనేది ఎలా తయారు చేసుకోవాలో మన సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్ ద్వారా అయితే మనం తయారు చేసుకుందాం. రెండైతే మరి సరికొత్తగా మనం కానాకడతల ఫ్రై అయితే ఎలా తయారు చేసుకోవాలో మన సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్లో ఎంత క్రిస్పీ అయినా కానాకడతల ఫ్రై అయితే తయారు చేసుకుందాం. నేను మార్కెట్కి వెళ్ళేసరికి కానాకడతలు అయితే ఈ విధంగా నాకు దర్శనమిచ్చాయండి. వెంటనే కానాకడతలు అయితే తీసుకుని ఇక్కడే నేను చేపించుకుంటున్నానండి. చూడండి, నేనైతే కానాకడతలకైతే తలకాయలు తీయించేసాను. చూడండి, చక్కగా తలకాయలు తీసేసి లోపల భాగాల్లో వేస్ట్ మెటీరియల్స్ అంతా చక్కగా తీసేస్తుంది. మధ్యలో గాడ్లు కూడా పెట్టించుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత నేను శుభ్రం చేసేసి ఇంటికి పట్టుకొచ్చేసిన తర్వాత చక్కగా శుభ్రం చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, దానికోసం కానాకడతల ఫ్రై కోసం అయితే నేను 3 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి, 2 స్పూన్స్ కారం తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే 1 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే 1 టీ స్పూను గరం మసాలా యాడ్ చేసుకున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు వేసి చక్కగా కలుపుకున్నాను. అలాగే 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, 1 నిమ్మ చెక్క అనేది కూడా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే తింటుంటే పులుపులుగా మంచి క్రిస్పీగా, అలాగే ముక్క విరగకుండా ఉండడానికి లెమన్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. సో అందుకే నేను లెమన్ కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చక్కగా ఇప్పుడు మనం వేసిన మిశ్రమాలన్నిటిని కూడా చక్కగా కలుపుకొని ముద్దలా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు వేసుకుంటే చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. అలాగే కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి కానాకడతల ఫ్రైలో అయితే నేను ఈ విధంగా అన్నీ కూడా మిశ్రమాన్ని మిక్స్ చేసుకొని చక్కగా చేత్తో ఈ విధంగా ముద్దలా తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే నేను కానాకడతలకి మసాలా అంతా చక్కగా బాడీ అంతా కూడా పెట్టేస్తున్నాను. 2 పక్కలు కూడా ఘాట్లలో, పొట్టు భాగంలో, అలాగే తల దగ్గర మొత్తం కూడా చక్కగా కూడా నేను పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. మసాలా అంతా కూడా బాడీకి పెడితే తినేటప్పుడు స్పైసీ, ఆ లెమన్ స్పైసీ, కరివేపాకు స్పైసీ అంత చక్కగా తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే తింటూ ఉంటే చాలా ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు కూడా. క్రిస్పీగా భలే ఉంటాయండి కానాకడతలు అయితే. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే చక్కగా తింటూ ఉంటాను కానాకడతలు. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా నేను కానాకడతలు మొత్తానికి కూడా చక్కగా మసాలా పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, అన్ని చేపలకు కూడా మిశ్రమం అంతా చక్కగా పెట్టుకుంటున్నాను. మీరైతే గాబరాగా పెట్టుకోవద్దు. ఎందుకంటే వీటికి ముళ్ళులు బాడీ లోపల ఉంటాయి కాబట్టి కొంచెం నెమ్మదిగా చక్కగా మసాలా అంతా బాడీ అంతా పెట్టేటట్టుగా మసాలా అంతా పెట్టుకోండి. చూడండి, నేను తెచ్చుకున్న చేపలన్నిటికీ నేనైతే మసాలాలు పెట్టుకున్నాను. మీరు ఎప్పుడైనా కానాకడతలు తిన్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఇంకా వాటి రుచి ఇంకా అద్భుతంగా వచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా ట్రై చేసి కామెంట్ రూపంలో చెప్పండి మాకు ఎలా వచ్చిందనేది. చూడండి, మన ఛానల్ అయితే చక్కగా అన్ని రకాల వంటలు కూడా నేను పెడుతున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఈ విధంగా అయితే కానాకడతలు మొత్తానికి కూడా మసాలాలు పెట్టేశాను. ఇంకా చక్కగా
మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మసాలాలన్నీ కూడా పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే ఈ విధంగా చపాతీల పెనం అయితే పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని కానాకడతలు అయితే ఒకదాని తర్వాత ఒకటి చక్కగా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ప్యాన్ మీద చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి ఫ్రెండ్స్. ఇలా కుక్ అయిన తర్వాత మాత్రమే తింటే, చక్కగా వేగిన తర్వాత తింటే చాలా అంటే చాలా క్రిస్పీగా తింటూ ఉంటే తినాలనిపించేంత ఇష్టంగా తింటుంటారు. సో నేను అందుకే నేను ఈ విధంగా వేపుకుంటున్నాను ఫ్రెండ్స్. చపాతీల ప్యాన్ మీద అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని మళ్ళీ మూత తీసేసాను. చూడండి, మంచి రంగులోకి మంచి క్రిస్పీగా అసలు తినేయాలనిపిస్తుంది. చూడండి, కలర్ అయితే పర్ఫెక్ట్గా వచ్చి లోపల కూడా కుక్ కావాలి కాబట్టి హై ఫ్లేమ్లో కంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే రెండు పక్కలు కూడా బాగా కాలి తింటూ అంటే ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు కూడాను. చూడండి, లోపల బయట అంతా కూడా మంచిగా కాలాయి. ఇలా కాలుతాను ఫ్రెండ్స్, స్మెల్ కూడా రాదు. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఈ విధంగా మొత్తం కానకడతలు అయిపోయిన తర్వాత కొంచెం ప్యాన్లో ఉండే నూనెతో కొంచెం కరివేపాకు వేపుకొని అలాగా నేను కానకడతల పైన అయితే వేసుకున్నాను. ఫ్రైడ్ కరివేపాకు తింటే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగ వేసుకుంటే ఇంకా మంచిది. చూడండి, తర్వాత నేను ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని చక్కగా ఇలాగ కానకడతలు మొత్తం సర్వింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దాని మీద లైట్గా కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా నేను వేసుకొని సర్వింగ్ ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. చూడండి, చూస్తుంటే మీకు నోరూరిపోతున్నట్టుంది కదా. మరింత ఆలస్యం మరి ట్రై చేసేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ కొట్టినట్లయితే మరిన్ని వంటకాలు మీకు నోటిఫికేషన్ రూపంలో మా ఛానల్వి మీకు బెల్ సింబల్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. మరెందుకు మా జడ్జెస్ వచ్చేస్తారండి. అదేనండి, మా ఇద్దరు పిల్లలు వచ్చేస్తారు, ఇంకా జడ్జ్మెంట్ చెప్పేస్తారు. చూడండి, నేను ఈ విధంగా అయితే గార్నిష్ చేసుకున్నాను చక్కగా. వాళ్ళైతే ఇంకా మరి ఆగలేరు. మీరు కూడా కానకర్తలు ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ముళ్ళు ఉన్నాయి దానికి. నవ్వాయా? సేపట్లే సూపర్ చాలా బాగుందండి. సూపర్ చాలా బాగుంది. సూపర్ బాగుంది.
నేను తిను. చాలే. ఈ చేప పేరేది? కానకర్తలు. కానకర్తలు ఎలా తినాలో చూసుకున్నాను. ఫస్ట్ చాలా బాగా ఫ్రై చేసుకుంటారు. ఇట్లుకునే ముళ్ళు మనము నవలి తినేయాలన్నమాట. చూద్దామా, చూపిస్తా. అమ్మా